హీరోస్ డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా వివాదంపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు. గోవింద నామాలను కీర్తించే శ్రీవారి భక్తి గీతాన్ని వక్రీకరించేలా చిత్రీకరించారని అన్నారు. ఆయన డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ టీంపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించి లీగల్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులకు మూవీ టీం నుంచి రిప్లై వచ్చాక తదుపరి చర్యలకు పూనుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు. మీరందరూ కూడా చూస్తుంటారు. స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ భజన ఇవి ఉన్నాయో, ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరు వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ గీతం ఏదైతే ఉందో, ఈ భజన ఏదైతే ఉందో, ఈ గోవిందనామాల మీద ఇది టీటీడీకి రైట్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా కాపీరైట్ వైలేషన్ మీద కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక అలాగే టీటీడీలోని అనియమిత ఉద్యోగుల తొలగింపుపై క్లారిటీ ఇచ్చారు టీటీడీ ఈవో శ్యామలారావు. కొందరిని వాలంటీర్ రిటైర్మెంట్తో, మరికొందరిని ఆప్షన్స్ ఇచ్చి ఇతర శాఖలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. TTD should accommodate in non-religious organizations అని చెప్పారు. సో దాని తర్వాత బోర్డులో ఇది వేరే డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అంత డిపార్ట్మెంట్స్లో ఇబ్బంది కూడా. త్వరలోనే ప్రమోషన్లు కూడా టేకప్ చేస్తాము. ప్రమోషన్లు నిలిచిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ మీద కొన్ని కోర్టు నిర్ణయాలు ఉన్నాయి. దాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. దాని మీద లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇది గవర్నమెంట్కి రిఫర్ చేశాము. కొన్నిటి మీద క్లారిఫికేషన్ ఇమ్మని. ఆ గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రాగానే అవన్నీ టేకప్ చేస్తాం. త్వరలోనే అవన్నీ కూడా రిజాల్వ్ చేసి అందరికీ ప్రమోషన్లు ఇస్తాం. కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ఇస్తున్నాం అనేది కోర్టుకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడైతే ఎవరు కూడా నాన్ హిందూస్ని ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. స్విమ్స్లో కూడా మన రిక్రూట్మెంట్లు జరిగినప్పుడు కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. దానివల్ల కొంతమంది ధర్నా చేయడం ఇవన్నీ చేశారు. అయినా కానీ మేము గట్టిగా నిలబడి ఆ విధంగా కుదరదు, టీటీడీ సంస్థ ఇది అనేది కూడా చెప్పడం జరిగింది.